ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గోవిందరావుపేట మండలంలోని 5వ బెటాలియన్ క్యాంపులో మంత్రి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చెట్లను పెంచకపోవడం, ఉన్న చెట్లను నరికివేయడం వంటి కారణాల వల్ల వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో విఫలమవుతున్నామని అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తీసుకొచ్చి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో తన యొక్క ముద్రను వేసి మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి టూరిజం కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రతి రూపాయిని మరి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టి వాటి యొక్క ఫలాలు ఈరోజు ఈ జిల్లాకు ఉపయోగించే విధంగా పనిచేసినటువంటి మన కృష్ణాదిత్య గారికి, స్థానికంగా ఇప్పుడు నూతన కమాండెంట్ గారికి, మా డిఎస్పీ సిఐలు, అదేవిధంగా ఇతర అధికారులకు అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యా సోదరులకు అందరికీ కూడా అక్కడ రెడీ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. మరి మనకు లక్నవరం కానీ, అటు రామప్ప కానీ, ఇటు సమ్మక్క సారలమ్మ కానీ, తర్వాత పచ్చని అడవి, ఈ రాష్ట్రంలోనే పెద్ద అడవి అంటే విస్తృతంగా ఎక్కువ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి అడవి ములుగు నియోజకవర్గమే. కాబట్టి ఇంత మంచి వాతావరణం, అటువైపు 100 కిలోమీటర్స్ గోదావరి, అటు వెళ్తే బొగతా వాటర్ ఫాల్స్, ఇంకా లోపల ముత్యాల ద్వారా కానీ, లేకుంటే ఇక్కడ మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఇట్లా ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ల మధ్య మీరు ఈ ప్రాంతానికి వచ్చి మరి సేవ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం